Good morning, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka IAS Study Circle, Ashok Nagar X Roads, opposite Balaji Darshan, హైదరాబాద్. ఓకే రైట్, మనం ఈరోజు ఈ పేదరికం మీద జనరల్ ఎస్సే మన ఎలా ఉంటుంది. సో పేదరికం అనేది ఒక సామాజిక ఆర్థిక సమస్య. ఇట్స్ ఎ సోషల్ అండ్ ఎకనామిక్ ఫినామినా. పేదరికం ఏ మూలన ఉన్న ఆర్థిక వ్యవస్థలో ఏ రూపాన ఉన్నా ఇది పెను సవాలే. పేదరికం ఎంత ప్రమాదం అంటే పేదరికం వల్లనే ఆర్థిక వ్యవస్థలో అనేక సమస్యలు ఉత్పన్నం అవుతాయి. పేదరికం వల్లనే మనకు ఇప్పుడు జరిగేటటువంటి దొంగతనాలు కానీ, క్రైమ్ కానీ, అదేవిధంగా నేరాలు కానీ, అదేవిధంగా వీళ్ళు దోపిడీదారులుగా మారటం, అదేవిధంగా ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడతారు. సో ఇటీవల మనకి మల్టీ పావర్టీ ఇండెక్స్ MPI ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారంగా చూస్తే అరౌండ్ ఈ రిపోర్ట్ మనకి జనవరి ఫిబ్రవరిలో వచ్చింది. ఈ రిపోర్ట్ ప్రకారం చూస్తే దేశంలో పేదరికం 14.5% వరకు ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఈ మల్టీ పావర్టీ ఇండెక్స్ ప్రకారం ఏంటంటే గ్రామీణ పేదరికం ఎక్కువగా ఉంది పట్టణ పేదరికం కన్నా అని చెప్తున్నారు. అయితే మన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో అయితే గ్రామీణ పేదరికమే కన్నా పట్టణ పేదరికం ఎక్కువగా ఉందని సర్వేలు చెప్తున్నాయి. దానికి కారణం ఏంటంటే సంక్షేమ పథకాలు, ఆత్మనిర్భర్ భారత్ లాంటి పథకాలను అమలు చేయటం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి సాంఘిక సంక్షేమ పథకాలు కూడా ప్రజలను కొంతవరకు పేదరికం నుంచి బయటపడేసాయని చెప్పి సర్వేలు చెప్తున్నాయి. సో నిన్న వచ్చిన బడ్జెట్లో కూడా పేదరికానికి పెద్దపీట వేశారు మన వాళ్ళు. 2024-25 బడ్జెట్లో కూడా పేదరికానికి పెద్దపీట వేసింది కేంద్ర ప్రభుత్వం. సరే, రంగరాజన్ కమిటీ ప్రకారం చూస్తే పేదరికం మన దేశంలో సుమారుగా 21% ఉందని చెప్పి రంగరాజన్ కమిటీ మనకి ఒక నివేదికను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సురేష్ టెండూల్కర్ కమిటీ దాదాపుగా ఒక 32% వరకు పేదరికం ఉందని చెప్పి సురేష్ టెండూల్కర్ కమిటీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనం ఎట్లా చూసినా దేశంలో పేదరికం ఇంకా తాండవిస్తుంది. స్వాతంత్రం వచ్చినప్పుడు పేదరికం అంటే 1950sలో పేదరికం అంటే ఎకానమీలో 1950s తీసుకుంటారనమాట. 1947లో మనకు స్వాతంత్రం వచ్చిన 1950ని 1947 అది అట్లా ఇండిపెండెన్స్ పీరియడ్గా తీసుకుంది. ఎందుకంటే ఎకనామిక్ పాలసీ స్టార్ట్ అయింది 1951 తర్వాతనే, అట్లా తీసుకుంటారనమాట. సో కాబట్టి స్వాతంత్రం వచ్చినప్పుడు పేదరికం దేశంలో 75% వరకు ఉంది. ప్రస్తుతం మనం అండ్ యావరేజ్గా అన్ని రిపోర్ట్లు కలుపుకుంటే మనం సుమారుగా మన దేశంలో పేదరికం ఒక 14-15% మధ్యలోకి వచ్చింది. సంవత్సరానికి మనకి ఈ మధ్య ఈ MPI రిపోర్ట్ ప్రకారంగా చూస్తే మనకి దాదాపుగా ఒక 6 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని చెప్తుంది. సుమారుగా 6 కోట్ల మంది. అదే అంతకుముందు మనం చూసినట్లయితే కరోనా టైంలో అంటే కోవిడ్ మహమ్మారి టైంలో అయితే ప్రతి సంవత్సరం 5 కోట్ల మంది పేదవాళ్ళు అయ్యారు అని చెప్తున్నారు. ముఖ్యంగా ఇటీవల మనకి హౌస్ వరల్డ్ ఎక్స్పాన్సివ్ సర్వేలో కూడా మనకు ఒకటి చెప్పారు. దాంట్లో ఏం చెప్పారంటే దేశంలో వైద్యం, ఆరోగ్యం, ముఖ్యంగా వైద్య ఖర్చులు, విద్యా ఖర్చులు, ఆహారపు ఖర్చులు ఇవి ఎక్కువ అవుతున్నాయి. దీనివల్ల ప్రజలు మరింత పేదవాళ్ళు అవుతున్నారు అని చెప్తున్నాయి. సో మొత్తం మీద దేశం మొత్తం మీద కానీ మనం చూస్తే BPL ఫ్యామిలీస్ దాదాపుగా మన దేశంలో బిలో పావర్టీ లైన్ కింద 55% మంది బిలో పావర్టీ లైన్ కింద ఉన్నారు మన దేశంలో. సో ఇలాంటి నేపథ్యంలో పేదరికం మీద మనకి ఎస్సే అడగచ్చు. పేదరికం అని మనకు కనపడితే అది నిరపేక్ష పేదరికమైనా, సాపేక్ష పేదరికమైనా, ఏదైనా సరే మనకు కనిపిస్తే పేదరికానికి ఇలా మీరు రాసుకుంటూ రావాలి. ఇలా రాసుకుంటూ కొటేషన్స్ లాగా రాయాలి. అదేవిధంగా డేటా ఉండాలి. సో ఈ విధంగా మీరు కానీ పేదరికం గురించి కానీ రాయగలిగితే మీకు ఈ ఎస్ఏలో మంచి మార్కులు వస్తాయి. సివిల్ సర్వీసెస్లోను, మెయిన్స్లో ఏదో ఒక విధంగా మనకి పేదరికానికి సంబంధించి ఏదో ఒక విధంగా మన క్వశ్చన్స్ వాళ్ళు ఇండైరెక్ట్గా అయినా అడుగుతారు. దాన్ని మనం బాగా చదవడం వల్ల మనకేం తెలుస్తుందంటే పేదరికం మీద రాయమని అర్థమవుతుంది. దేశంలో ఒక ప్రధానమైన సమస్య పేదరికం. భారత ఆర్థిక వ్యవస్థకు ఉన్నటువంటి ప్రధాన సమస్యల్లో ఒక ప్రధానమైన సమస్య ఏంటంటే పేదరికం. మొదటి సమస్య జనాభా అయితే, 2 పేదరికం, 3 నిరుద్యోగం. ఈ 3 ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నాయని చెప్పి ఆర్థికవేత్తలు చెప్తున్నారు. దీనికోసమే ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. మన సుమారుగా 50% ఉన్న BPL ఫ్యామిలీస్ని పైకి తీసుకురావడం కోసమే గవర్నమెంట్ అనేక పథకాలు
మనకు ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన అభివృద్ధి పథకాలు, సాంఘిక సంక్షేమ పథకాలు అన్నీ కూడా పేదరిక నిర్మూలన కోసమే. కాబట్టి మనకు పేదరికం అనేది ఒక సామాజిక ఆర్థిక సమస్య. సామాజికంగా సమస్య ఇది, ఆర్థికంగా సమస్య. ఇలాంటి క్వశ్చన్స్ మనం అడుగుతారు. కాబట్టి మీరు దీన్ని ఈ విధంగా ఇలా మీ అనాలిసిస్ ఈ విధంగా మీరు చేయగలిగితే మంచి మార్క్స్ వస్తాయన్నమాట మీకు. ఓకే, రైట్. సో టెస్ట్ సిరీస్ రాస్తే మీకు ఇలా చేసి ఎలా ఉంది, మీరు రాసేది కరెక్ట్గా ఉందా లేదా, ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదా మీరు సరిగ్గా రాయలేకపోతే మీకు ఒక స్కెల్టన్ ఇస్తాం మేము. ఆ స్కెల్టన్ అంటే ఫ్రేమ్వర్క్ అనమాట. ఇలా ఫ్రేమ్వర్క్ చేసుకుని ఇలా ఎస్ఏ రాయాలని చెప్తాం. సో మేము ఒక 45 ఎస్ఏస్ ఇస్తాం. ఆ 45 ఎస్ఏస్లో మీరు అట్లీస్ట్ ఒక 20-30 రాసిన మీరు రేస్లో ఉంటారనమాట. ఆ 20 రాయటం వల్ల ఇంకో 20కి రాయడానికి మీకు అవకాశం ఉంటుంది. ఇలా చక్కగా ఫీడ్బ్యాక్ ఇస్తాం, ఆన్లైన్ ఆఫ్లైన్లోనూ. మీకు ఇది బాగా హెల్ప్ అవుతుంది మై డియర్ స్టూడెంట్స్. ఓకే, సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.